లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. రామ్ గారు ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి ఇదివరకు. అప్పుడు పిల్లలు ఎవరిని గౌరవించాలి, ఎవరిని గౌరవించకూడదు, లేకపోతే ఏంటి అన్నీ తెలిసేదండి. ఎవరెవరితో మాట్లాడో తెలిసేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవడం వలన ఎక్కువ మంది ఏమంటారంటే ఆ పిల్లలు మాట్లాడే విధానం అంటే గౌరవించడం రాదు, పెద్దోళ్ళతో ఎలా మాట్లాడాలి గౌరవించట్లేదు అంటారు. కానీ అక్కడ పాపం వాళ్ళకి తెలియక వాళ్ళు చేస్తున్నారు పిల్లలు. నాకు తెలిసిన తర్వాత పిల్లలు తెలియక గౌరవించట్లేదు పెద్దల్ని అంటుంటారు. అసలు ఏమన్నా మనం వాళ్ళకి ఎలాగా తర్ఫీదు ఇస్తే మంచిదా, లేకపోతే ఎలా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది? ఈ జనరేషన్ పిల్లలకి టెక్నాలజీ కూడా వాళ్ళకి ఒక హద్దులు అండి. అది ఒక అవరోధం. అది పాపం దాన్ని నేను ఎందుకు అంటున్నానంటే ఒక రైల్వే రిజర్వేషన్కి వెళ్తే నేను పొద్దున్న లీవ్ పెట్టుకుని ఆ రైల్వే స్టేషన్కి వెళ్తే అంతా ఒక రోజు ప్రాసెస్ అది రైల్వే రిజర్వేషన్. ఇప్పుడు రకమైన ఆన్లైన్లో ఒక్క నిమిషంలో తీసేస్తున్నారు టికెట్. ఆ టైం అంతా కలిసినట్టు కదా వాళ్ళకి. అలాగా ఈ పిల్లలకి టెక్నాలజీ మీద బాగా అవగాహన ఉంటుంది, మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కానీ గౌరవించడం రావట్లేదు అంటున్నారు. అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఈ జనరేషన్ పిల్లలకి? మీరు చెప్పారు ఇందాక ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకప్పుడు. అవునండి. అన్పెయిడ్ కౌన్సిలర్స్ అంటారు. అవును. అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు డబ్బులు ఇవ్వక్కర్లేదు. అయితే వాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు, ఏముందిరా ఫెయిల్, మీ నాన్న కూడా ఫెయిల్ అయ్యాడు, అసలు ఈ మాత్రం మార్కులు వాడికి ఎప్పుడు వచ్చాయి అని అన్నప్పుడు మనకి ధైర్యం, తాతయ్య ఉన్నాడు. అప్పట్లో పిల్లలు అలా నేర్చుకునేవాళ్ళు, గౌరవం నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అండి మనం ఎవరైనా సరే పెద్దవాళ్ళు పిల్లల దగ్గర నుంచి గౌరవం కాదు కోరుకోవాల్సింది, మన మాట మీద గౌరవం. మన మీద గౌరవం చూపించక్కర్లేదు, మన ముందు గౌరవాన్ని ప్రదర్శించక్కర్లేదు. ఓకే. చెప్పిన మాట మీద గౌరవం. మాట అంటే ఏంటి? అనుభవం మీద గౌరవం. అది మీకు అనుభవం ఉండే ఉంటుంది అని నేను ఒక స్టోరీ చెప్తుంటాను. అంటే మీరు ఎంత స్మార్ట్ అయినా, మీరు ఎంత స్మార్ట్ ఫోన్స్ అయినా పెద్దల అనుభవం ముందు మీరు తలంచాల్సిందే, వినయం ప్రదర్శించాల్సిందే. ఓ పెద్ద ఆయన దాదాపు 70-80 ఏళ్ళు, భార్యాభర్త ఇద్దరు కలిసి ఇంట్లో ఉండేవాళ్ళు. రాత్రి పడుకునే ముందు ఏదో సౌండ్ వచ్చింది. వాళ్ళ ఆవిడ లేచి ఇలా తొంగి చూసింది. వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇద్దరే ఉంటారు. కింద ఎవరో డోరు పగలు కొడుతున్నట్టు చూసింది ఆవిడ లేపింది. వాళ్ళ ఆయన దాదాపు 85 ఏళ్ళు. ఆయన్ని కిందికి వెళ్ళి ఎవరో దొంగలు పడ్డారు, వెంటనే చూడు ఒకసారి ఏమైందని. ఆయన కిందికి వెళ్తే దొంగలు ఉన్నారు. వాళ్ళ కంట పడకముందే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు, ఏమండి మా దొంగలు పడ్డారు, మీరు వెంటనే వచ్చేసేయండి అని. ఇక్కడ ఎవరు పోలీసులు లేరు, అందరూ డ్యూటీ మీద వెళ్ళారు, వచ్చిన తర్వాత పంపిస్తా ఉన్నాడు. అలా కదండి, అంతవరకు దొంగలు ఎంత ఉంటారండి, ఏమైనా ప్రమాదం జరిగితే మీరు వెంటనే పంపించండి అని అన్నారు. అంటే అరే ఉండాలి కదా, ఇప్పుడు అర్ధరాత్రి అయిపోయింది, నువ్వు ఇప్పుడు ఫోన్ చేసావు, వాళ్ళు ఎప్పుడు వస్తే వెంటనే అప్పుడు పంపిస్తా అన్నాడు. అలాగే అని ఆయన ఎదురు చూస్తున్నాడు, టెన్షన్గా ఉంది. వాళ్ళు బీగాలు పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకో అరగంట తర్వాత ఇంకా కొడుతూనే ఉన్నారు. ఒకవైపు ఏదో గడి తెగిపోయింది, ఇక వీళ్ళు లోపల దూరిపోవచ్చు అన్న భయం వేసి మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఏమండి ఏమన్నా ఇంకా ఎవరు రాలేదండి, వస్తే నేనే ఫోన్ చేస్తా కదా, మీకు ఎందుకంత కంగారు, పర్లేదులేండి అని అన్నాడు. అంటే ఏం పర్లేదండి, మీరేం పోలీసులను పంపకండి, నా దగ్గర రివాల్వర్ ఉంటే 4 ఉన్నారు దొంగలు, 4 కాల్చి చంపేశాను అన్నాడు. అదేంటండి బుద్ధి ఉందా లేదా, 4 కాల్చి చంపేశారు, అది ఎలా చేస్తారు అన్నా అంట. ఏం చేస్తామండి, మీరు రానున్నారు కదా, ఇంకా మీరేం రావద్దు అని ఫోన్ పెట్టేశాడు. కరెక్ట్గా 15 నిమిషాల్లో 2 అంబులెన్సులు, 4 పోలీస్ జీపులు, పోలీసులు అందరు ఫార్మని ఇంటి దగ్గర దిగారు. ఇక్కడ హత్య జరిగిందని. అప్పుడు పెద్ద ఆయన వచ్చి, ఎక్కడ హత్య జరిగింది, ఎక్కడ చంపారు, ఎక్కడ శవాలు అన్నాను. అది అక్కడే దొంగలు ఉన్నారు, పట్టుకోండి. అవును, చంపిన వాళ్ళు ఎక్కడ అన్న. నేనేం చంపలేదండి నేను. మరేంటి అలా చెప్పేశారే నేను. అవును, మీరు ఎంతసేపు రాలేదు అని అన్నాడు. అవును, మీరు ఎందుకు అబద్ధం చెప్పారు, చంపానని. అంటే మీరెందుకు అబద్ధం చెప్పారు, ఎవరు లేరని. మరి మీరు ఎంతమంది ఎలా వచ్చేసారు అన్నా. అందుకే సీనియర్ సిటిజన్స్ని తక్కువ అంచనా వేయకండి, వాళ్ళ అనుభవం చాలా గొప్పది. సీనియర్ సిటిజన్ కథ ఇది. ఓకే. కాబట్టి పెద్దవాళ్ళను, వాళ్ళ అనుభవాన్ని మనం గౌరవించాలి. ఈ జనరేషన్కి ఎలాగైనా వాళ్ళకు నెమ్మది విషయాలు చెప్తుంటే ఏమండి, ఒకటి 2 రకాలండి. ఏంటంటే పిల్లలు గౌరవించాలి సరే, పెద్దలు కూడా పిల్లల్ని అర్థం చేసుకోకపోతే వాళ్ళు గౌరవించరు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అవసరాలని అర్థం చేసుకొని పెద్దలు అనుకోండి, టెక్నాలజీ మనం వ్యతిరేకిస్తే ప్రతిరోజు మన పనులు టెక్నాలజీలో చేస్తున్నారు కాబట్టి పెద్దలు కొంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. సో వాళ్ళ భాష మీకు అర్థమవుతుంది, అప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు. అందుకే చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు వాళ్ళ సమస్యలు ఎందుకు చెప్పరు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎందుకు చెబుతారంటే మీకు అర్థం చేసుకునేంత కెపాసిటీ లేదని.
అందుకే చాలామంది పిల్లలు ఏం చదువుతున్నారో తెలియని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అవునండి. కాబట్టి మనం కూడా ఓ మెట్టు దిగి వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుంటే మీకు తెలిసింది నాకు తెలుసు అన్నప్పుడు అప్పుడు మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. ఓకే. సో ఊరికే వయసు వల్ల గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయడం కంటే అండి, మన మాట మీద గౌరవం రావాలంటే మన అనుభవం మీద గౌరవం పెరగాలి. మన అనుభవం మీద గౌరవం పెరగాలంటే మన అనుభవాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ వాళ్ళకి ప్రూవ్ చేయాలి.